తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే యాసంగి రైతు భరోసా మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇది ఒక మంచి అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధుల కోసం ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట మూడో విడత డబ్బులను. ఇక్కడ మూడో విడత డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో మీ అందరికైతే ఇదొక మంచి శుభవార్త అన్నమాట. మనకి ఆల్రెడీ రెండో విడత డబ్బులను అయితే అయిపోయాయి అన్నమాట. ఇక మొదటి విడత ఏదైతే వచ్చేసి ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నా కేవలం ప్రభుత్వం ఏం చేసింది 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేసిందన్నమాట. మరి మార్చి 23వ తారీఖు మనకి మళ్ళీ ఏదైతే ఇక్కడ ఏప్రిల్ 23వ తారీఖు వరకు వచ్చేసి మనకి ప్రభుత్వం అయితే రెండో విడత డబ్బుల్ని విడుదల చేసిందన్నమాట. ఈ రెండో విడత డబ్బులు ఎవరెవరికి పడ్డాయంటే ఇక్కడ మనకి ఏదైతే ఎకరంన్నర, 2 ఎకరాలు ఎవరికైతే పైన ఉన్న వారందరికీ ఏమైందంటే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇలా 2 విడతల్లో భాగంగా వచ్చేసి మనం చూసుకుంటే 4 ఎకరాల లోపు వారికి డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు అన్నమాట. ఇక్కడ ఇలా ఎవరికైతే 4 ఎకరాల లోపే డబ్బులు పడి మిగతా డబ్బులు పడాల్సిన ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ మనకైతే డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. అదే మూడో విడత ఈ మూడో విడత డబ్బులు అనేవి ఎవరెవరికి పడబోతున్నాయి, ఏ జిల్లాలలో వారికి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి జిల్లాల లిస్ట్ మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు రేపు ఎటువంటి రైతుల ఖాతాలలో రేపు పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము, ఏమాత్రం లేట్ చేయకుండా. దానికంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక్కడ రైతులందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందన్నమాట. నేటి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడో విడతకు సంబంధించినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవైతే డబ్బులను విడుదల చేస్తున్నట్లయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5, 6, 7, 9, 10 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అంటే ఎవరికైనా సరే ఇంకా ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు డబ్బులు పడని రైతులు ఉంటే ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే దాదాపు 90% వరకు అందరికైతే డబ్బులు అనేది పడ్డాయి అన్నమాట. ఇక మిగతా ఏదైతే 10% వాళ్ళకి ఈ అమౌంట్లు చక్కగానైతే లేకపోవడం వల్ల అకౌంట్ల విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల అమౌంట్ అనేది ఇక్కడైతే పడలేదన్నమాట. ఇలా అమౌంట్ పడని వాళ్ళు ఇంకా 5 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల లోపు కానీ అమౌంట్ పడని రైతులు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఒకసారి వీడియో కిందనైతే కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కామెంట్ చేస్తే ఎందుకు పడలేదు అనేది చెప్పేసి అయితే ఇక్కడ మనమైతే క్లారిటీ తోటి ఇక్కడ సమాచారం అయితే చెప్పడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఇంకొక 50 లక్షల మంది రైతులకైతే ఈ మే మొదటి వారం లోపు అంటే చివరి వారం లోపు జూన్ నెల మొదటి వారం లోపు రైతుల ఖాతాలలో విడుదల చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వడం జరిగిందన్నమాట. మీకు కూడా మీ ఖాతాలలో డబ్బులు అయితే పడ్డాయా? మీరేం వారికి ఏదైతే కానవసరం లేదు పడకపోతే. ఒకవేళ మీకు 2, 3 ఎకరాల లోపుకు ఉండి డబ్బులు ఏదైతే పడకపోతే మీరు ఇప్పుడే తొందరగా వెళ్ళి మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి ఇక్కడ సమాచారం అయితే మీరైతే ఇవ్వండి. మీకు ఎందుకు డబ్బులు పడలేదు అన్న విషయం వాళ్ళైతే దర్యాప్తు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి మూడో విడత డబ్బులు అయితే రేపైతే అన్ని జిల్లాలలో రైతుల ఖాతాలలోనైతే డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు. ఇక ఈ డబ్బులు మీకైతే అందరికంటే ముందుగా జమ కావాలంటే మీరైతే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.